అన్యాయంగా తల్లిద్ది రోడ్డు. సార్ ఒకసారి చూడరా ఇటు సార్. ఫోటో తీసుకోవా? సార్ సార్ ఒకసారి ఫోటో తీసుకోండి సార్. సార్ ఒకసారి ఒకసారి ఇక్కడ ఉంచారు సార్. మీరు కొట్టండి. రెడీ సార్? ఓకే. మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం పినపాక గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమం కింద పినపాక గ్రామంలో కార్యక్రమాన్ని రైతులతో మొదలెట్టడం జరిగింది. గ్రామస్తులు ప్రభుత్వం సంఘటితంగా కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం జిల్లా యంత్రాంగం మేము అంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం. రేపు వచ్చే వర్షాకాల సీజన్లో చెరువుకి పూర్తి స్థాయిలో నీరు రావడాలంటే పులివాగు నుంచి దీనికి కనెక్ట్ అయ్యే బ్రాంచ్ కెనాలు అంత అధ్వానమైన స్థితిలో ఉంది. దాన్ని ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో చేయాలంటే ఆ కూలీలకి పనిచేయడానికి అది కష్టమైన పరిస్థితి. కాబట్టి రైతుల భాగస్వామ్యంతో ఇదంతా సమన్వయపరిచి పని చేపిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ఈ చెరువు నింపే లక్ష్యంతో పనిచేస్తాం. థ్యాంక్ యూ.
జలాధార జలహారతిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ యాక్టివిటీ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే దాదాపుగా మనకున్న 410 చెరువుల్లో అనేక రకాల వర్క్స్ని ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఎంజీఎన్ఆర్జీ ద్వారా ఎంత చేసినప్పటికీ ఇంకా కొన్ని వర్క్స్ మనము ఈ ఫీడర్ కెనాల్ వర్కు అట్లాగే ఈ పూడిక తీయడం ఇవన్నీ చేయలేకపోతున్నాము. ఎందుకంటే లేబర్తో అది కష్టమైన పని అవుతూ ఉంది. సో అది ఎలా చేయాలని ఆలోచిస్తే గౌరవ ఎమ్మెల్యే గారు మైలవరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు దీనికి ఒక మంచి ఒరవడి మొదలుపెట్టారు. ప్రజా భాగస్వామ్యంతోనే ప్రజలతోనే ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చేసి ప్రజలతో కూడా మమేకమయ్యి గవర్నమెంట్ సపోర్టు అంటే ఎంజీఎన్ఆర్జీస్లో ఏదైతే సాధ్యం కాని పని ఉందో అది కూడా చేయడానికి ఇక్కడ మిషన్ను పెట్టించడము, ఇట్లాగా ఫ్యూల్ పెట్టించడము, అలాగే పబ్లిక్ను మమేకమై ఒక పీపీపీ మోడ్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రజా భాగస్వామ్యంతో. ఇది ఒక మంచి వరవడి. ఇప్పుడు అయితే ఈ పులివాగు నుంచి చెరువుకి రావాలో పినపాక చెరువుకి మధ్యలో ఉన్న 1 కిలోమీటరు ఒక 1100 మీటర్ చెరువు అయితే ఉందో ఈ కెనాలు దానికి ఎక్కువ పొడిక ఉండి అలాగే మొత్తం పుడుచుకుపోయింది. ఇప్పుడు మిషన్ పెట్టి తీస్తే ఈ చెరువు మొత్తం 100% నింపుతుంది. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మ్యాక్సిమం వాటర్ దీంట్లో ఇంపౌండ్ అవుతుంది. ఇంపౌండ్ అవ్వడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. మెయిన్లీ జలార్తి ఉద్దేశం ఇదే. ఎక్కడైతే ఎక్కువ నీళ్లు ఉంటాయో ఈ కారణాంతరం పోతూ ఉందో దాన్ని ఇప్పుడు వాటర్ వచ్చేలా చేయాలి. వచ్చే నీటిని కంపల్సరీగా భూగర్భ జలాన్ని నింపాలి. దానివల్ల మనకు రానున్న రోజుల్లో అగ్రికల్చర్కి అట్లాగే దీనికి గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అవుతుంది. ఇంకా గ్రౌండ్ వాటర్ లెవెల్కి వస్తే మన జిల్లాది 3 మీటరు అంటే వర్షం వచ్చిన తర్వాత 3 మీటర్లో ఉండాలి. వర్షం అయిన తర్వాత ఏదైతే మన సీజన్ అంతా కంప్లీట్ అయ్యాక 6 మీటర్కి రావాలి. అంటే 3 మీటర్ 6 మీటర్ పరిధిలో ఉండాలి. ఇప్పటికీ 6.38 మీటర్లు ఉంది. ఇంకొక 30 సెంటీమీటర్ తక్కువ అయిపోయింది ఆల్రెడీ. ఇది కూడా మనం పెంపొందాలి. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా మంచిగా మనం మెయింటైన్ చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు జలహారతిలో చేయాలి. ఈ ప్రజా భాగస్వామ్యంతో చేయాల్సిన ఈ కార్యక్రమానికి మైలవరం కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు చొరవతో మంచి అడుగు పడింది. ఇది మంచి స్వాగతార్హము, మంచి కార్యక్రమము. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ప్రజల భాగస్వామ్యంతో ఇటువంటి కార్యక్రమం చేసి మన ఎన్టీఆర్ జిల్లాని జలహారతి జలాధార కార్యక్రమంలో నంబర్ 1గా నిలుపుతూ భూగర్భ జలాన్ని ముఖ్యంగా కాపాడుతూ ఇక ఇటు అగ్రికల్చర్కి అయితేనేంటి, ఇటు పశువులకు అయితేనేంటి, ఇటు ఇతర కార్యక్రమాలకి కావాల్సిన అయితే నీళ్లున్నో అది మనం భూగర్భం నుంచే కాపాడుకుంటూ జిల్లాని ఒక వాటర్ సెక్యూర్, వాటర్ సేఫ్, వాటర్ సస్టైనబుల్ జిల్లాగా చేయడానికి ముందుకెళ్తున్నాము. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారికి మైలవరం ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.